గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే మనకి 'పరమరక్షక్' సిరీస్‌లో కొత్త వేరియేషన్స్ వచ్చినాయి గదా! అవి కొటేషన్ ఎట్లా తీయాలి? దాంట్లో యాడ్ ఆన్స్, రైడర్స్ కొత్త ప్రాసెస్ ఏ విధంగా ఉంది? దాంట్లో బెనిఫిట్స్ ఏమేమున్నాయి? ఒక్కరి కొటేషన్ తీసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎందుకంటే నిన్ననే అప్డేట్ అయిపోయింది. అది పాత వెర్షన్‌లో ఉండే పాలిసీస్ కూడా ఇవ్వచ్చు. దాంతో పాటు ఈ కొత్త వెర్షన్ ఇస్తే కస్టమర్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి గాబట్టి, ఏదైనా కొత్తది వచ్చినప్పుడు దాన్ని ఫాలో కావడం మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఎందుకంటే పాత దాంట్లో కంటే కొత్త దాంట్లో చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడేందంటే చాలామంది నిన్న ఇద్దరు ముగ్గురు కాల్ చేశారు. మనం ఏవన్నా వీడియోస్ ఓపెన్ చేస్తారు గదా! ఇట్లా ఏదన్నా వీడియో ఓపెన్ చేసినప్పుడు గుడ్ మార్నింగ్ కిందన ఫ్రెండ్స్. ఒక ఆప్షన్ పైన ఉంటుంది. ఈ మనకు సెట్టింగ్స్ పక్కన పరమరక్షక్‌లో ఇన్ని చూపియండి. దాన్ని క్లిక్ ఇంతకుముందుకొచ్చేసిన చేసుకుంటే మీకిక్కడ వీడియోస్‌లలో టర్మ్ ఇన్సూరెన్స్‌లు అయిపోయినాయి. 30 టైటిల్స్ ఇయర్స్ గూడా వస్తూ క్యాండిడేట్ బెస్ట్ ఉంటాయన్నమాట. పాలిసీస్‌లో. టెక్స్ట్ నేను చెప్పేది మొత్తం టెక్స్ట్ గూడా లెస్ వస్తుంది. ఇంక మీకు టర్మ్ అర్థం ఇన్సూరెన్స్‌లలో కావడానికి సంపూర్ణ చాలా రక్ష, బెటర్‌గా ప్రామిస్ ఉంటుందన్నమాట. అయిపోయింది. ఓకేనా? ఈ విధంగా టెక్స్ట్ వస్తూ ఉంటుంది. నేను చెప్పే వాయిస్ ఏదైతే ఉంటుందో కింద టైటిల్స్ గూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ సీసీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీలో వస్తే మీరు చేయండి. లేదంటే నేనిక్కడ సెట్టింగ్స్‌లో అప్డేట్ చేసినా గూడా ప్రతి ఒక్క వీడియోకి ఆటోమేటిక్‌గా వస్తుంది. కొద్ది మంది వాళ్ళు కావాలనుకుంటే అక్కడ వాళ్ళకి గూడా ఆప్షన్ వస్తుంది. అదొక్కటి చూసుకోండి. ఓకేనా? ప్రతి వీడియోకి అక్కడ క్యాప్షన్స్ అని ఆన్ చేసుకుంటే కింద టెక్స్ట్ గూడా వస్తుంది. తెలుగులోనే వస్తుంది అది గూడా. ఓకేనా? ఇప్పుడు మనకి సిద్ధి యాప్ ఓపెన్ చేసి ఈ కొటేషన్ ఎట్లా తీయాలి అనేది నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సిద్ధి ఈ విధంగా అయితే ఫ్రంట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. దీంట్లో ఏం చేంజెస్ కాలేదు. జస్ట్ మనకి పరమరక్ష క్విక్ కోర్స్ దగ్గరికెళ్ళాలి. లీడర్స్‌కైతే ఇక్కడొస్తుంది. ప్లస్ ఆల్ మోడల్స్‌లోకెళ్తే ఇక్కడ గూడా కోడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎక్కడి నుంచన్నా ఓపెన్ జేసుకోవచ్చు. ఇది ఓపెన్ జేసిన తర్వాత వెల్త్ సొల్యూషన్స్‌లో మనకు పరమరక్షక్ సీరీస్ అనే పాలిసీస్ ఉన్నాయి. దీంట్లో పరమరక్షకు సంబంధించింది ఫస్ట్ ఆప్షనే కనిపిస్తుంది. ఇది. ఇంక మొత్తం పరమరక్షక్ వెల్త్ అంటే యూలిప్ రిలేటెడ్ పాలిసీసే. కాకపోతే పీఆర్ మనం ఎక్కువ సేల్ చేస్తాం గాబట్టి, దాంట్లో వచ్చిన చేంజెస్ గురించి మీకు బేసిక్ డీటెయిల్స్ చెప్తాను. కొటేషన్ ఎట్లా తీయాలనేది చెప్తాను. దీన్ని బేస్ చేసుకొని ఇప్పటి నుంచి కొటేషన్ తీసేటప్పుడు కొత్త పాలిసీ ప్రకారం మీరు కొటేషన్ తీసి ఎక్స్‌ప్లెయిన్ జేయడం. సేమ్ కీ ఫీచర్స్ అన్నీ సేమ్ అలాగే ఉంటాయి. దానివల్ల ఏం డిఫరెన్స్ ఉండదు. బ్రోచర్ గూడా అలాగే ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ లిమిటెడ్ పే పెడుతున్నాను. రెగ్యులర్ పే పెడుతున్నాను. ఇక్కడ మీ అని పెడుతున్నాను. మెయిల్ పెడుతున్నాను. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి అదే పెడుతున్నాను ఎగ్జాక్ట్‌గా. ఎడ్యుకేషన్ పెడుతున్నాను. ఆక్యుపేషన్ పెడుతున్నాను. యాన్యువల్ ఇన్‌కమ్ వచ్చేసి 5,00,000 పెడుతున్నా. ఓకేనా. పీఆర్‌లో ఇప్పుడు కొత్తగొచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఇంగా అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్ ఒస్తాయి మనకి. మినిమమ్ 3.5 లాక్స్ 35 బిలో ఉన్న వాళ్ళకి 3.5 లాక్స్ ఉన్నా గూడా ఇవ్వచ్చు అంటున్నారు. అదొక్కసారి చూసుకోండి. దాని తర్వాత 35 పైన ఉన్నట్లయితే 5 లాక్స్ గాని, 7.5 లాక్స్ గాని, క్వాలిఫికేషన్ అయితే 10 టు ఇంటర్ డిగ్రీ. ఎడ్యుకేషను, ఇన్‌కమ్, ఏజ్ ఈ 3 దాన్ల మీద డిపెండ్ అయ్యి మనకు కవరేజ్ ఎంత ఇవ్వచ్చు, ఇవ్వచ్చా లేదా అనేది చూసుకోవాలి. అదొక్కసారి అండర్ రైటింగ్ గైడ్‌లైన్స్ వచ్చిన తర్వాత మీరు చూసుకోండి. ఓకే. ఇప్పుడు కొత్తగొచ్చిన ఆప్షన్స్ మనకి ఈ విధంగా ఇక్కడ 2 లాస్ట్‌లో 2 ఉన్నాయి గదా! ఈ రెండిట్లో మనకెక్కువ పీఆర్ ప్లస్ 2.0 ఇది క్లిక్ చేస్తున్నాను. ఇంతకుముందుకు ఉన్నయన్నీ పైన ఉన్నాయి. లైఫ్ కవర్ వచ్చేసి ఒక 60 లాక్సే పెడుతున్నాను. ఇక్కడ చూపిస్తుంది. మినిమమ్ లైఫ్ కవర్ అలౌడ్ దీంట్లో గూడా 60 లాక్సే. ఓకేనా. 35 ఉంది గాబట్టి పీపీటీ వచ్చేసి నేను 12 ఇయర్స్ పెడుతున్నాను. పాలసీ టర్మ్ వచ్చేసి నేను ఇంకొక 45 పెడుతున్నాను. 35, 45 80 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. ఈ ఆస్పి క్యాష్ వచ్చేసి ఈ పార్ట్స్‌లో ఉండేవి కొంచెం చేంజ్ అయినయి గుర్తుపెట్టుకోండి. ఆస్పి క్యాష్ మినిమమ్ 2,500 రూపీస్ పెట్టుకోవచ్చు. మినిమమ్ డేస్ వచ్చేసి మనకి 15 డేస్ పెట్టుకోవచ్చు. ఆస్పి క్యాష్ సమ్ అష్యూర్డ్ అంటే 15 డేస్‌కి ఇంత అమౌంట్ కలిపి 37,500 అవుతుంది.
ఇవి గూడా కావాలంటే డయాగ్నోస్టిక్ టెస్ట్ గాని, ఓవర్‌సీస్ ట్రీట్మెంట్ బూస్టరు, రిస్టోరేషన్ బెనిఫిట్ కావాలంటే ఆన్ జేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఉంటాయి ఇవన్నీ. హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకున్న వాళ్ళకి ఇవి అడిషనల్‌గా. రీప్లేస్‌మెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం పే జేసుకోవాలి. దాని తర్వాత మనం క్లెయిమ్ జేసుకోవాలి. ఈ విధంగా. ఓకేనా? ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ బెనిఫిట్ టైప్. సీఐ అంటే క్రిటికల్ ఇల్‌నెస్. సెలెక్ట్ సీఐ, మెగా సీఐ. సెలెక్ట్ సీఐ అంటే బేసిక్ చిన్న చిన్న సర్జరీస్‌కి సంబంధించింది. అదేందంటే ఒక 10,00,000 వరకు పెట్టుకోవచ్చు. మినిమమ్ అంతుంటుంది. అంతకంటే ఎక్కువ మన గైడ్‌లైన్స్‌ని బట్టి పెట్టుకోవాల్సొస్తుంది. 10,00,000 ఇదో మేజర్ సీఐ కవర్డ్. ఇక్కడ మనకి 10, 21, 60 10 రకాల క్రిటికల్ ఇల్‌నెస్, 21 రకం క్రిటికల్ ఇల్‌నెస్, 60 రకాలు. మనం 10 టైప్స్ పెట్టుకుంటాం. మైనర్ సీఐ కవర్డ్. ఇది 3 టైప్స్ ఆఫ్ మైనర్ క్రిటికల్ ఇల్‌నెస్ ఉంటది. 10 టైప్స్ ఆఫ్ మైనర్ క్రిటికల్ ఇల్‌నెస్ ఉంటది. 3 అన్నీ బేసిక్ పెడుతున్నాను. ఎందుకంటే ఇవి అడిషనల్ ఆప్షన్స్ కాబట్టి కస్టమర్‌కి తీసుకుంటే కొంచెం అడిషనల్‌గా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి చెప్పేటప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి కావాలనుకుంటే మాక్సిమం గూడా పెట్టొచ్చు. ఎందుకంటే ప్రీమియం చాలా ఎక్కువ అనిపిస్తది మళ్ళీ అన్నీ మాక్సిమం పెట్టేస్తే. ఇది ఓపీడీ సర్వీసెస్ ఇంతకుముందుకు ఒక్కరికి మాత్రమే ఉంటుండే హెల్త్ బడి. ఇప్పుడు ఇద్దరికొస్తుంది. ఈ ఇద్దరు ఎవరెవరు అంటే ఒకటి వైఫ్ కిందయితే కంపల్సరీ ఉంటుంది. దాని తర్వాత పైన వాళ్ళకి సంబంధించిన ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం పెడుతున్నానంటే మిస్టర్ అని పెడుతున్నాను. జెండరు ఇక్కడ ఇది మా బ్రదర్‌ది పెడుతున్నాను. ఓకేనా? సెల్ఫ్ వచ్చేసి రిలేషన్ వచ్చేసి బ్రదర్ అని పెడుతున్నా. మదర్ పెట్టొచ్చు, బ్రదర్ పెట్టొచ్చు, ఫాదర్ పెట్టొచ్చు. ఏదైనా పెట్టొచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఏదో ఒకటి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ వచ్చేసి సెకండ్ మిస్ అని పెడుతున్నాను. ఇలా ఏజ్ వచ్చేసి మొబైల్ నంబర్ ఏదో ఒకటి పెట్టేస్తున్నాను. ఓకేనా? ఈ విధంగా ఈ 2 డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఓపీడీ సర్వీసెస్. ఈ ఓపీడీ సర్వీసెస్ గురించి మనకు రెగ్యులర్‌గా ట్రైనింగ్ జరుగుతున్నాయి. ఔట్ పేషెంట్ సంబంధించినయి. కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఆ బెనిఫిట్స్ ఏ విధంగా వస్తాయనేది నేను చెప్తాను. ఈ ఫండ్‌ది మాత్రం ఒక్కసారి మనకిక్కడ క్లిక్ చేసి ఈ ఫండ్ అలొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకిక్కడ ఫండ్స్ వేరియేషన్స్ గూడా ఉంటాయి. అవి గూడా సెలెక్ట్ జేసుకోవచ్చు. దీని తర్వాత ఇంక అన్నీ వచ్చేస్తాయి. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ 60,00,000 వస్తుంది. యాక్సిడెంటల్ డెత్ 60,00,000 వస్తుంది. హెల్త్ బడ్డీ ఆస్పీ క్యాష్‌కి సంబంధించింది ఈయన ఒక్కరికి ఆస్పీ క్యాష్ ఇది. ఓకేనా? ఇదొకటొస్తుంది. టాటా ఏఎల్ఏ హెల్త్ బడ్డీ క్రిటికల్ ఇల్‌నెస్ ఓపీడీ సర్వీసెస్. క్రిటికల్ ఇల్‌నెస్ ఆస్పీ క్యాష్ నార్మల్ డెత్, యాక్సిడెంట్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ ఈ మొత్తం ఈయనకొస్తుంది. ఓపీడీ సర్వీసెస్ మాత్రం ఇద్దరికి వాళ్ళ ఫ్యామిలీలో ఉండే ఇద్దరికి మొత్తం 64,000 బెనిఫిట్స్‌కి సంబంధించినవి వస్తాయి. అది గూడా 15 సంవత్సరాల వరకి పనిజేస్తుంది. 12 ఇయర్స్ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రిటికల్ ఇల్‌నెస్ గాని, మెగా సీఐ గాని 30 ఇయర్స్ పనిజేస్తాయి. ఈ ఆస్పీ క్యాష్ మాత్రం 20 ఇయర్స్ పనిజేస్తుంది. ఇంక ఈ బెనిఫిట్స్ నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ మాత్రము మనకు పాలిసీ టర్మ్ ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటే అన్ని ఇయర్స్. ఈ పీపీటీలు, పీటీలు చూసుకోండి. దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఇక్కడ ఎంతొస్తుందో చూసుకోండి. ప్రీమియం అమౌంట్ ఎంత పడుతుందో చూసుకోండి. ఇవి చెప్తే సరిపోతుంది. ఇంతకుముందు ఏంది నార్మల్ డెత్, యాక్సిడెంట్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుండే. ఈ అడిషనల్‌గా ఏమొచ్చినాయంటే మనకి ఆస్పీ క్యాష్ ఒకటి యాడ్ అయింది. క్రిటికల్ ఇల్‌నెస్ యాడ్ అయింది. హెల్త్ బాడీ యాడ్ అయింది. ఈ 3 బెనిఫిట్‌లు ఇస్తున్నాం. హా ఓపీడీ ప్లస్ ఏమో ఫ్యామిలీలో ఉండే ఇద్దరికి ఇస్తున్నాము. క్రిటికల్ ఇల్‌నెస్ గాని, ఆస్పీ క్యాష్ గాని వాళ్ళ ఒక్కరికి మాత్రమే ఇస్తున్నాం. ఇప్పుడు కంటిన్యూ. ఈ విధంగా ఫైనల్ ప్రీమియం అనేది వస్తుంది. నార్మల్ డెత్‌కి 54,000 కడుతున్నాము. ఇది మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. హెల్త్ బాడీ క్రిటికల్ ఇల్‌నెస్‌కి సంబంధించింది 12 ఇయర్స్ పేమెంట్ 10,00,000 కవరేజ్ ఉంటుంది. రూ. 12,000 దానికి కడుతున్నాము. 30 ఇయర్స్ వరకు పనిచేస్తుంది. అంటే ఇప్పటి నుంచి 30 ఇయర్స్ పనిచేస్తుంది. హెల్త్ బాడీ యాక్సిడెంటల్ డెత్ అయితే నార్మల్‌గా 45 ఇయర్స్. పీటీ ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ పనిచేస్తుంది. ఆస్పీ క్యాష్‌కి సంబంధించింది ఏందంటే 37,500 ఇది కూడా
20 ఇయర్స్ పనిచేస్తుంది. 12 ఇయర్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ ఇది 60,00,000 ఉంటుంది. ఓపీడీ ప్లస్ బెనిఫిట్స్ రూ. 64,100 ఓపీడీ సర్వీసెస్ ఉంటాయి. అది వాళ్ళ ఫ్యామిలీలో ఇద్దరు పర్సన్స్‌కి మనకిక్కడ డీటెయిల్స్ ఎవరైతే ఇస్తామో, ఆ ఇద్దరు పర్సన్స్‌కి ఇప్పటి నుంచి 15 సంవత్సరాలు పనిచేస్తాయి. ఇది ఈ పాలిసీ కొటేషన్ తీసే ప్రాసెస్. దీంట్లో చేంజెస్ అయిన ఆప్షన్స్ గాని, రైడర్స్ గాని, బెనిఫిట్స్ అన్నీ గూడా. దాని తర్వాత ఫండ్ వాల్యూలో ఏం డిఫరెన్స్ ఉండదు. నార్మల్ డెత్ గట్టి 54,000 ఏదైతే ఉంటుందో, ఆ అమౌంట్ అనేది మనకి మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జేస్తారు. బెస్ట్ రిటర్న్స్ గూడా వస్తూ ఉంటాయి. ఓకేనా? ఈ విధంగా రిటర్న్స్ 15%, 20% కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి చెప్పొచ్చు. మనోళ్ళైతే 28% ఇచ్చారు. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 20% ఇస్తున్నారు. మనం యావరేజ్‌గా 15% ఇస్తున్నాము. చూయిస్తున్నాం ఇక్కడ. 10 ఇయర్స్‌కి, 20 ఇయర్స్‌కి, 30 ఇయర్స్‌కి, 40 ఇయర్స్‌కి, 50 ఇయర్స్‌కి ఎంత అమౌంట్ అయితుంది అనేది ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. ఈ అమౌంట్ అనేది కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి పిల్లల హైయర్ ఎడ్యుకేషన్‌కి కావాలన్నా, పిల్లల మ్యారేజ్‌కి కావాలన్నా, ఈయన రిటైర్మెంట్ లైఫ్ కావాలన్నా, వాళ్ళ పేరెంట్స్ రిటైర్మెంట్ లైఫ్ కావాలన్నా తీసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇంగా మరిన్ని వివరాలు మళ్ళీ ఒక్కసారి ఇంకొక ఆప్షన్ ఉంది గదా! ఆ ఆప్షన్ గూడా రేపు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. థాంక్ యూ సో మచ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఒకసారి ప్రాపర్‌గా జూడండి. స్టెప్ బై స్టెప్ జూడండి. ప్రతీదీ మీరు నేర్చుకోండి. కస్టమర్‌కి ప్రాపర్‌గా ఎడ్యుకేట్ జేసి పాలిసీ అనేది ఇవ్వండి. కొత్త ఆప్షన్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పాత ఆప్షన్ ఇచ్చిన తర్వాత కస్టమర్‌లు మళ్ళీ కొత్త ఆప్షన్ గురించి అడిగారనుకోండి, మళ్ళీ మీకే రిమార్క్ వస్తుంటుంది. ఓకేనా? ఇది చెప్పి తర్వాత ఇవన్నీ అవసరం లేదంటే పాతదే జెప్పొచ్చు. కానీ ఇది చెప్పకుండా మీరు పాతదే అమ్మారనుకోండి, కస్టమర్స్ రేపటి నాడు అరే! బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయి గదా! ఇంగా 5,000 2, 3,000 వేరియేషన్ వస్తుంది. అది నేను కట్టుకుంటుంటి గదా! నాకెందుకు జెప్పలేదని రిమార్క్ అయితాడు. రిఫరల్ బిజినెస్ అనేది మనం లాస్ అయితాం. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.